ఉంది అండి 5 రోజుల ప్రోగ్రామ్. అమ్మ థ్యాంక్ యూ అండి. అందరికీ చాలా విసుక్కోకుండా విసురుకుంటూ 5 రోజులు గడిపినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీరు ఇది నేర్చుకొని వదిలేయడం కంటే మధ్యలో గ్యాప్ ఉంది, హాలిడేస్, మరి మర్చిపోతారేమో. జస్ట్ ఏదో పనులు చేసుకుంటా కూడా నెంబర్ వేసుకొని దాన్ని ఎఫెక్టివ్గా, అంతే ఎఫెక్టివ్గా కింది లెవెల్కి వెళ్ళండి. ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నా దృష్టిలో అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని కాపాడుకుంటేనే మనం హై స్కూల్లో హ్యాపీగా ఉంటాము, హయ్యర్ స్టడీస్ కూడా హ్యాపీగా ఉంటాం. పిల్లోడి భవిష్యత్తు మీకు అందరికీ ఇంతకుముందే చెప్పాను, తరగతి గదిలోనే నిర్ణయించబడుతుంది. కాబట్టి వారి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరు ఆ సార్ అన్నట్టు నాకేమొస్తుంది కాకుండా ప్రతి ఒక్కరు మన పిల్లోడిలాగా భావించి శ్రద్ధగా పెట్టి చేస్తే వారి కుటుంబం కాదండి, ఇది దేశ భవిష్యత్తు మీద నిర్మించబడి ఉంటుంది. దేశ భవిష్యత్తు బాగుండాలంటే సేమ్ జనాభా చైనాలో ఉంది, మన దగ్గర ఉంది, కానీ వారేమో ఆడ ప్రైజులు ఎక్కువ వస్తాయి, అందరూ కష్టపడే తత్వం, ఈడ సుఖానికి ఎక్కువ అలవాటు పడ్డాం కదా. కాబట్టి కొంచెం వాడిని మార్చండి, మోటివేట్ చేయండి. వీలైనప్పుడల్లా పిల్లోడ్లో చిన్నప్పటి నుండే మోటివేషన్, మారల్స్, వాల్యూస్ చెప్పండి. ఎందుకంటే ఈ రోజుల్లో అంతా కల్చర్ చేంజ్ అయిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మారల్స్, వాల్యూస్ చెప్పండి చిన్నప్పటి నుండే. చిన్నప్పుడైతే ఏదైతే బీజం మీరు వేస్తారో వాడి మైండ్లో అదే ఉండిపోతుందండి. కాబట్టి దాని ప్రకారంగా మనం చెప్పేది ఒక ఎత్తు, అది కూడా ఇంపార్టెంట్. వీలున్నప్పుడు వారంలో ఒకసారో 2 సార్లు 5 నిమిషాలు జస్ట్ వాడి మారల్స్ చెప్పండి. వాల్యూస్ ఇంపార్టెంట్ అది. కాబట్టి వాడు మన పిల్లోడు కాదనకుండా మన స్కూల్కి వస్తున్నాం కాబట్టి మన పిల్లోడే. కాబట్టి శ్రద్ధ పెట్టి మీరు అందరు చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పైన నమ్మకం ఉంది నాకు. ఇంకో విషయం, మన పాఠశాలను మనమే కాపాడుకోవాలి. మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం గౌరవించుకోవాలా. ప్లస్ మన స్కూళ్ళని మనమే గౌరవించుకోవాలి. ప్రైవేట్లో పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అన్న, మన స్కూల్లో మనం అటెండ్ కాకపోతే వేరే దగ్గర పెట్టండి. అందుకే మీ అందరికి కొద్దిగా కష్టమైంది, నో ఇష్యూ. ఏదైనా చిన్నది ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, కానీ పాఠశాలను కాపాడుకోండి దయచేసి. స్ట్రెంత్ పెంచుకోండి. స్ట్రెంత్ పెంచి మనం చెప్పేదాన్ని బట్టే స్ట్రెంత్ వస్తుంది. మనం ఎఫెక్టివ్గా చెప్తే ఆల్రెడీ స్ట్రెంత్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. కాబట్టి ఆ వైపున అడుగులు వేయండి అని మరీ రిక్వెస్ట్ చేస్తూ, దృష్టిలో అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని కాపాడుకుంటేనే మనం హై స్కూల్లో హ్యాపీగా ఉంటాము, హయ్యర్ స్టడీస్ కూడా హ్యాపీగా ఉంటాం. పిల్లోడి భవిష్యత్తు మీకు అందరికీ ఇంతకుముందే చెప్పాను, తరగతి గదిలోనే నిర్ణయించబడుతుంది. కాబట్టి వారి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరు ఆ సార్ అన్నట్టు నాకేమొస్తుంది కాకుండా ప్రతి ఒక్కరు మన పిల్లోడిలాగా భావించి శ్రద్ధగా పెట్టి చేస్తే వారి కుటుంబం కాదండి, ఇది దేశ భవిష్యత్తు మీద నిర్మించబడు. నేను సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ అందరికి.